లక్ష్మి, నువ్వితనికి బుంగరం తొడుగుతావా, లేకపోతే నన్ను నేనే కాల్చుకోమంటావా? అమ్మ సహస్ర, ఏంటమ్మా ఈ పిచ్చి పని? మీరు మాట్లాడకండి. అసలు ఈ లక్ష్మి ఇంత పొగరుగా ఉండటానికి, ఇంత బలుపుగా ప్రవర్తించటానికి సగం కారణం మీరే. మీరు మాట్లాడుతూ లక్ష్మి, ఈ ఉంగరం అతనికి తొడుగు. మేడం, ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేనట్టుంది. ఆ అమ్మాయిని ఇంత ఇబ్బంది పెట్టి, ఇంత భయపెట్టి పెళ్లి చేయడం అవసరమా చెప్పండి? నీ మొహానికి ఇంత మంచి అమ్మాయి దొరుకుతుందా నీకు? కళ్ళ కద్దుకొని పెళ్లి చేసుకో. అంతేకాని పాపం పుణ్యం అంటూ ఏదో మాట్లాడుతూ పెళ్లి చెడగొట్టుకోకు. అది కాదు మేడం. నీకు అసలు బుద్ధుందా? పిల్ల బాగుంది, ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా సర్దుకుపై బ్రతుకుతుందిరా. ఈ మాత్రం దానికే ఇంత మంచి సంబంధం చెడగొట్టుకుంటావా? నువ్వేం మాట్లాడుకు. లక్ష్మి, బుంగరం తొడుగుతావా తొడగవా? సహస్రమ్మ, నా వల్ల కావడం లేదు. నాకిష్టం లేని పని నేను చెయ్యలేనమ్మా. ఏంటే కన్నీళ్లు పెట్టుకుంటే వదిలేస్తాననుకుంటున్నావా? ఇలాంటి కన్నీళ్లు పెట్టుకొని కహానీలు చెప్పుకుంటూ ఎన్ని రోజులు గడిపేశావు? నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగు పెట్టావో నాకు తెలియదు, కానీ నీ వల్ల ఈ ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి. అందరి మధ్య మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఇకపై అవన్నీ జరగటానికి వీల్లేదు. నువ్వు వీణ్ణే పెళ్లి చేసుకోవాలి, వీడితోనే కాపురానికి వెళ్ళాలి. దీని బ్రతిమాలేదేంటి సహస్ర? బలవంతంగా దీని చేత ఉంగరం తొడిగించేయాలి. పెళ్లి చేసి పంపిస్తే ఒక పనైపోతుంది. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. ఏంటి సార్, అడిగితే కొట్టేస్తారా? ఇంకాసేపు మీరిక్కడే ఉంటే వాడి మీద పడిన చెయ్యి మీ చెంపల మీద కూడా పడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మర్యాదగా పోతారా పోరా? పైకి లేరా, వెళ్ళిపోతాం పదా. త్వరగా చెప్పులు వేసుకో. ఈ సంబంధం వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం పదరా. అసలేం చేస్తున్నా విహారీ? ఆ మాట నేను అడగాల అత్తయ్య. హఠాత్తుగా లక్ష్మికి నిశ్చితార్థం ఏంటి? ఏ తనకి నిశ్చితార్థం చేస్తే తప్పే ఉంది? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల, ఏ దిక్కు లేకుండా ఈ ఇంట్లో తలదాచుకున్న ఆడపిల్ల ఎన్ని రోజులని తనని ఇంట్లో పెట్టుకుంటారు? ఎన్ని రోజులని దాన్ని పోషిస్తూ కూర్చుంటారు? ఏ దాన్ని బయటికి పంపించే ఉద్దేశం నీకు లేదా? దానికో దారి చూపించాలి అనే ఆలోచన నీకు లేదా? దానికంటూ ఒక సమయం, సందర్భం ఉంటుంది. ముఖ్యంగా చేసుకోబోయేవాడు లక్ష్మికి ఇష్టం అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది. అసలు లక్ష్మి గురించి నువ్వు ఎందుకింత కేర్ తీసుకుంటున్నావు బావా? తనేమైనా నీకు అత్త కూతురా లేదా మామ కూతురా?
ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో పని చేసే పని మనిషిది. చూడు సహస్ర, చూడు సహస్ర. లక్ష్మియే కాదు, లక్ష్మి స్థానంలో ఇంకెవ్వరున్నా నేను ఇలాగే మాట్లాడతాను. తనకిష్టం లేకుండా ఎవరితో పడితే వాడితో పెళ్లి చేసే హక్కు, అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. అలా అని అది పెళ్లి పెటాకు లేకుండా ఈ ఇంట్లో తిరగటం నాకు ఇష్టం లేదు. సహస్ర, సహస్ర, అసలు లక్ష్మిని నువ్వెందుకు ఇంతలా కోపగించుకుంటున్నావు? తనని వదిలించుకోవాలని నువ్వెందుకు ఇంతలా తాపత్రయపడుతున్నావు? తను మీలో ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా? తన వల్ల మీకెవరికైనా హాని కలిగిందా? అరే, తన పని తను చేసుకుంటూ ఉంటుంది కదా.